ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. కానీ దేవుని దగ్గరికి రావాలంటే దేవుని యొక్క మాటకి లోబడాల్సిందే। অনুরোধ করছে আগামীকাল থেকে হাতে বাইবেল ধরে আসবেন পুলপিটে, মানে প্যান্ডেলে ঢুকলে। అందుకోసం విన్నవించుకుంటున్న రేపటి దినం నుంచి ఆ ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని రావాల్సినదే। আপনি ঘরে থাকলে কি জার্নি করলে মোবাইলে আপনি বাইবেল দেখুন, মানা নাই, কিন্তু ప్రభువుর ঘরে আসলে বাইবেল নিয়ে আসতে হবে আপনাকে। మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు చేతితో మీ యొక్క మొబైల్ ద్వారా మీ యొక్క ఏదైతే చూస్తారో బైబిల్ చదవచ్చు, కానీ ఆ పరిశుద్ధ స్థలానికి వచ్చినట్లు మాత్రమే పరిశుద్ధ గ్రంథాన్ని తోడుకొని రావాల్సిందే। এখানে যদি বাইবেলটা আমাদেরকে ভারী লাগছে কি লজ্জা লাগছে ধরতে, তাহলে তার কি করে জীবন রক্ষা পাবে আমাদের? అలాగైతే ఒక పరిశుద్ధ గ్రంథాన్ని పట్టడానికి కానీ చూపించడానికి ఇష్టపడకపోయినట్లయితే, ఆ విధమైన సిగ్గు అనిపించినట్లయితే ఆ విధమైన జీవితం ఎప్పుడు రక్షించబడుతుంది? অভিজ্ঞতা মনে হয় দাদা ওখানে ছিলেন প্রভু দাসানু দাস। మనం చూసినట్లు నాకు ఒకసారి గుర్తున్నది, దేవుని యొక్క అతిథిన దాసుడు అక్కడ ఉండెను ఆ యొక్క స్థలంలో। మే మాసে হঠাৎ ভাইদেরকে কিছু একটা জনে ডাকলেন গির্জার ভিতরে। ఆ యొక్క సహోదరులు కార్యకర్త సహోదరులకి ఆ దేవుని యొక్క మందిరంలోకి వారిని పిలవడం జరిగింది। ఒక సహోదరుడు একজন ভাই বাজার গিয়েছিল, আসতে দেরি হলো। ఒక సహోదరుడు ఏమో బజార్కి వెళ్ళి ఒక ఆలస్యం జరిగింది। ও কোনো রকম জানতে পারলো যে না, সব ভাইদেরকে ডেকেছে দাদা। తను ఏ విధంగా తెలుసుకున్నాడు దేవుని యొక్క అతిథిని దాసుడు ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ విధంగా పిలిచి ఉన్నాడు అనేసి రెడీ హోయే ఖాళీ హాతే దౌడే దౌడే గిర్జా ఢుకలో। తను ఏ విధంగా రెడీ అవ్వో తన ఒక ఒట్టి చేతితో బైబిల్ పట్టుకోకుండా ప్రవేశించడం మందిరంలోకి। ప్రభువు దాసుడు అమ్మోన్ ధమక్ దిలేন যে তোমাকে এখনই এখান থেকে বের করে দিব। దేవుని యొక్క అతిథి దాసుడు ఈ విధంగా గద్దించినంటే ఆ వెనువెంటనే ఈ యొక్క స్థలం నుంచి మిమ్మల్ని బయటికి పంపించేస్తాను। সেই কার্যকারী ভাই তো ভয়ে থরথর হচ্ছে, আর বাকিরাও কিন্তু ভয়ে থরথর হচ্ছে, যদি বের করে দেয় তাহলে কি হবে? ఆ దేవుని యొక్క అతిథిన దాసుని యొక్క గద్దింపుకు ఆ యొక్క సహోదరుడు భయపడడం కేవలం కాకుండా అక్కడ ప్రతి ఒక్క కార్యకర్త కూడా భయపడిపోతున్నారు। గిర్జా ঘরে এসেছে বাইనా বাইবেলে, ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి వచ్చిన పరిశుద్ధ ఆత్మ బైబిల్ పట్టుకోకుండా ప్రభు কোন সময় কি বাক্য দেবে বাইবেল থেকে কে জানে? ఆ దేవుడు ఏ ఒక్క సమయంలో ఏ ఒక్క వాక్యం ఇస్తాడో మీకు తెలుసా? সেই দিনের সেই ভয়ে সকলের আর কোনোদিন এই ভুল రిపీట్ হয় নাই। ఆ యొక్క భయంతోనే ఏ ఒక్క సహోదరుడు కూడా మరలా రిపీట్ చేయలేదు అలాంటి తప్పిదము। মাঠের ভিতরে ডাকলেও সবাই বাইবেল ধরে যাবে। ఎక్కడికి పిలిచినా కూడా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చేత పట్టుకుని వచ్చేవారు। দাদা ডেকেছেন বলে সকলের ভিতরে దేవుని యొక్క దాసుడు పిలిచడని వారి యొక్క జీవితంలో భయము সেই হৃৎপিণ্ডের সেই কি বলে ধপধপনি বাড়ে যায়। ఆ యొక్క భయం అనేది ఈ విధంగా గుండెలో ఈ విధంగా కొట్టుకొని పోతుంటది। প্রেরিত পৌল কি বলছেন, আমি থাকাতে তোমাদের যে ভয় আতঙ্ক হতো, আমার না থাকাতে আমার অনুপস্থিতিতেও তোমাদের ওই ভয় থাকা উচিত। అపోస్తలుడు పౌలు అంటున్నారు, నేను ఉన్నప్పుడే ఏ విధమైన భయం ఉన్నాడో నేను లేనప్పుడు కూడా అధికంగా ఇంకా భయంతోనూ భీతితోనూ ఉండండి అంటున్నాడు। আমরা তো ভাবেছি
প্রভুর দাস আছে, প্রভুর কয়না আছে, প্রভুর দাসানন্দ আছে, তপন দা আছে, হ্যাঁ, আর কে আছে, সুনীল দা আছে। এটা তো ফটো। మనం అనుకుంటున్నాం దేవుని యొక్క దాసుడు ఉన్నారు, దేవుని యొక్క కన్యక ఉంది, దేవుని యొక్క తప్పందా ఉన్నారు, దేవుని యొక్క అతిథిన దాసుడు ఉన్నారు, సర్కార్ బాబు ఫోటో మాత్రమే ఉందని మనసులో అనుకుంటున్నాము. যদি আজকে তারা যদি এখানে থাকলে আমরা মোবাইল ঘেটে এরকম করতে পারতাম কি? అలాగైతే వారు ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే మనం ఈ విధంగా మొబైల్ చేత పట్టుకుని ఈ విధంగా ఉంటామా? কতজন বসেছি পারতাম? ఎంతమంది అయితే కూర్చొని ఉన్నారు? মুসলিমদের একটা ভিডিও দেখেছিলাম, ওরা নামাজ পড়তে যখন যাচ্ছে এক জায়গায় গাদা মোবাইল সব রেখে দিয়েছে। మనం చూసినట్లు ఒకసారి చూసాము, ముస్లింలు ఎప్పుడైతే నమాజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వారందరూ వారి యొక్క మొబైల్ ని ఒక స్థలంలో సేకరించి ఉంచినారు. আমার আইফোন এখানে ছেড়ে দিব নাকি, মেরে দিবে নাকি, আমি পকেটে নিয়ে ঢুকবো। నాకు ఐఫోన్ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎవరు దొంగలిస్తారేమో ఈ విధంగా ఆ పాకెట్ లో పెట్టుకోలేదు. যতজন আছে সব মোবাইল ওখানে জমা করছে, একদম ডিপি হয়ে గেছে মোবাইল। ఆ విధంగా కాదు, ఎంతమంది మొబైల్ ఉందో ప్రతి ఒక్కరు కూడా అక్కడ పెట్టి వెళ్ళిపోండారు. নামাজ শেষ হলো, আসলে নিজেটা নিজে ধরে চলে গেল। ఆ యొక్క నమాజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు వారి యొక్క మొబైల్ ని పట్టుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అల్లాహర్ భয় থাকে, সে অন্যের মোবাইল কেন চুরি করবে? ఆ యొక్క ఎందుకంటే అక్కడ అల్లాహ్ని భయం ఉంది కాబట్టి ఎందుకో ఇతరుల యొక్క ఆ మొబైల్ ని దొంగతనం చేస్తారు. আমাদের ভিতরে যদি প্রকৃত ঈশ্বরের যদি ভয় থাকে এরকম কেন হবে? అలాగైతే నిజంగా దేవుని యొక్క ఆ భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఎందుకు మాకు ఈ విధంగా ఉంటాం ఈ రోజు? আমাদের ভিতরে যদি প্রকৃত প্রভুর লোকদের ভয় যদি আছে তাহলে কেন আমরা এরকম বিশৃঙ্খলা হয়ে থাকবো? అలాగైతే దేవుని యొక్క వ్యక్తుల యొక్క జీవితాల యొక్క భయమనలో ఉన్నట్లయితే ఆ యొక్క డిసిప్లిన్ లేని జీవితం ఎందుకు మనకు ఉంటది? দ্বিতীয় আগমনের যাত্রীদেরকে এখন এবিসিডি শিখাবার প্রয়োজন। ఆ దేవుని యొక్క రెండో రాకడ యాత్రికులకి ఇప్పటికి ఏబిసిడి నేర్పించాలా? আমাদেরকে এখনো এই প্রাথমিক জ্ঞান, এই মানে আমাদেরকে সেই শৃঙ্খলা বা এই নিয়ম এইগুলাকে শিখাবার প্রয়োজন এখনো। ఇంకా ప్రాథమిక విద్య, ప్రాథమిక జ్ఞానాన్ని ఇంకా బోధించాలని విషయాన్ని బయలుపరచాలా? বয়স হিসাবে এখন আমাদের যে অবস্থা, যে প্রভুর আগমনে যাওয়ার জন্য এখন নিজেই প্রভুর আত্মার দ্বারা চালিত হয়ে আমাদেরকে শিক্ষিত হতে হবে। అందుకోసమే సమయం వచ్చినప్పుడే మనము సిద్ధపడుతూ దేవుని యొక్క రెండో రాకడికి సమయం సిద్ధపడడానికి ఇష్టపడాలి। সব দিন যে একজন বলে দিবে তারপরে রেডি হবো, তারপরে এটা করবো, তারপরে ওইটা করবো, সেটা তো হবে না। ప్రతి ఒక్క దినం కూడా ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది, ఒకరు చెప్తే అది ఈ విధమైన అవకాశం అనేది ఉండదు। এই জন্য আমরা যদি ঠিক প্রভুকে যদি বিশ্বাস করি, প্রভুর যদি করি, তাহলে অবশ্যই প্রভুর কথা আমাদেরকে মানতেই হবে। అలాగైతే దేవుని యొక్క మాటకి లోబడినట్లయితే, దేవుని యొక్క ఇష్టం ఏదో తెలుసుకున్నట్లయితే ఆ ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆజ్ఞకి లోబడిసి జీవించాల్సిందే। এই জন্য প্রভু তাদের সঙ্গে থাকবে। হতে পারে সে একটা ক্ষুদ্র মেষপাল, అవ్వచ్చు అది చిన్న యొక్క ఆ యొక్క చిన్న మంద, সেই 300 লোক হতে পারে, కేవలం 300 మంది కూడా అవ్వచ్చు। কিন্তু প্রভু তাদের হয়ে তাদেরকে রক্ষা করবেন। కానీ దేవుడు వారితో పాటు ఉంటూ వారికి సహాయం చేస్తూ వారి పక్షాన ఉంటాడు దేవుడు। এই জন্য তারা দাউদের মতো এই কথাই বলবে। అప్పుడు ఆ యొక్క దావీదు వాళ్ళు వారు కూడా చెప్పగలుగుతారు, কেবল মঙ্গল ও দয়ায় আমার জীবনের সমুদয় দিন আমার অনুচর হইবে। అందుకోసమే శాంతికరమైన మంచి యొక్క విషయాలు మాత్రమే మా యొక్క జీవితంలో వస్తాయనేసి, আর আমি সদা প্রভুর গৃহে চিরদিন বসতি করিব। ఆయన యొక్క యెహోవా గృహంలో చిరకాలం నేను నివాసం ఉంటాననేసి, এটাই আমাদের আশা, এটাই আমাদের ভরসা। ఇదే మన యొక్క ఆశ, ఇదే మన యొక్క భరోసా। প্রভুর গৃহে আমরা চিরদিন বাস করব। ఆ దేవుని యొక్క గృహంలో చిరకాలం మనం నివాసం ఉంటాము। এখানে আজকে আছি, কালকে নাই। ఈ రోజు మనం ఉంటాము, రేపు ఉండకపోవచ్చు। এই জন্য এই অল্প দিনের জীবনে আমাদেরকে ওখানকার জীবনের জন্য রেডি হতে হবে। ఆ యొక్క స్వల్పకాల దినం నుంచి విడిచిపెట్టి ఒక అనంతమైన జీవితం నిమిత్తం మనం ప్రయాసపడాలి। বাধা অনেক আসবে, ఏదైతే బాధ అనేది అనేకమైన వస్తాయి, যতই উপরে যাব ততই কঠিন পরীক্ষা আসবে। ఎంతైతే పైకి వెళ్తాం అంత పెద్ద కఠినమైన పరిస్థితులు వస్తాయి। আমাদেরকে ভয় করার প্রয়োজন নাই, అయినప్పటికీ కూడా మనం భయపడవలసిన ఆవశ్యకత లేదు। প্রভু কঠিন কঠিন পরীক্ষা অনুমোদন করছেন, মানে আমাদের গ্রেডটাকে, আমাদের এটাকে আরো উপরে নিতে চাচ্ছেন। ఆ కఠినమైన పరీక్షలు వస్తున్నాయంటే దేవుని యొక్క ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తున్నారని తెలుసుకోవాలి। খ্রিস্টানরা তো সবই জানে, বাইবেলে তো সব লেখা আছে এইগুলো হবে। ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాయబడిన సమస్తం కూడా గ్రహించుకోగలుగుతారు। তাড়না হবে, যুদ্ধ হবে, এটা তো সবই আমরা জানি। ఇక్కడ ఇబ్బంది అవుతుంది, యుద్ధం జరుగుతుంది, కరువులు వస్తాయని ప్రతి ఒక్కరు కూడా తెలుసును। প্রভু কোনো বিষয় আমাদের কাছে গোপন রাখেন নাই। దేవుడు ఏ ఒక్క విషయాన్ని కూడా రహస్యంగా ఉంచలేదు, সব প্রকাশ করে দিয়েছেন। এইটা হবে, এইটা হবে, তোমাদের জীবনে এই হবে, সব প্রভু বলে দিয়েছেন। ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలియజేస్తున్నా, మీ యొక్క జీవితంలో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి అనేసి। যখন যদি এগুলো হবেই, তাহলে
তাহলে ভয় কিসের জন্য? ఆ యొక్క సమస్యలు జరుగుతాయని తెలిసి కూడా ఎందుకు మనం భయపడాలి? পিতর একবার বলছেন, প্রভু আপনাকে জেরুজালেম যাওয়ার দরকার নাই, ఆ యొక్క పేతురు అంటాడు, మీరు యెరూషలేముకి వెళ్ళడానికి లేదు యేసుక్రీస్తు. আপনাকে ওখানে ওরা যখন মারবে, আপনাকে ক্রুশে দিবে, আপনার উপরে বিচার করবে, অনেক শাস্তি দিবে, যাওয়ার দরকার নাই প্রভু। ఆ యొక్క స్థలానికి వెళ్ళినట్లయితే నిన్ను హింసిస్తారు, బాధిస్తారు, సిలువలో వేస్తారు, కొట్టవడం జరుగుతుంది. మీరు వెళ్ళవలసిన ఆవశ్యకత లేదు. প্রভু তাকে অনুযোগ করেছিলেন, দূর হো শয়তান। అందుకోసం ఆ యొక్క పేతురు కంటున్నాడు, దూరం అవు సాతాను. তুমি ঈশ্বরের সংকল্পকে নষ্ট করতে চাচ্ছ। ఆ దేవుని యొక్క సంకల్పాన్ని నష్టపరచడానికి ఇష్టపడుతున్నావు. প্রভু তো মরবার জন্যই এসেছিলেন এই পৃথিবীতে। ఆ యేసుక్రీస్తు యొక్క లోకానికి మరణించడానికి మాత్రమే వచ్చి ఉండెను. প্রভুকে মরতেই হবে। ఆ దేవుడు మరణించాల్సిందే. কিন্তু আমরা এটাও জানি যে প্রভুর সঙ্গে এই জিহুদা থাকার জন্য জিহুদা বাইরের যে নিন্দকদের সঙ্গে যারা নাকি বিরোধী অধার্মিক লোকদের সঙ্গে জিহুদার সম্পর্ক ছিল, এদিকে প্রভুর লোকদের সঙ্গে সম্পর্ক, প্রভুর সঙ্গে সম্পর্ক, ওই দিয়ে গিয়ে হাত পেতে টাকা নিয়ে নিচ্ছে, আর এইভাবে প্রভুকে শত্রু হাতে সমর্পিত করিয়েছে। ఇస్కరియోతు యూద యేసుక్రీస్తుతో కూడా సహవాసము, ఆ యొక్క శిష్యులతో సహవాసం, అలాగే ఆ యొక్క ఇస్కరియోతు యూద పరదంతులతో ఇతర వ్యక్తులతో కూడా సహవాసం ఉండి ఈ విధంగా శత్రువుల చేతికి యేసుక్రీస్తును అప్పగించడం జరిగింది. আমরা ভাবতে পারি না, এটা তো বাইকো থেকে আগে থেকে লেখা ছিল, ভবিষ্যৎবাণী এটা ছিল, এই জন্য তো এই ঘটনাগুলো তো ঘটতে হবে, এই জন্য এটা হলো। మనం అనుకోవచ్చు భవిష్యత్తు ప్రవచనాలు రాయబడిన కాబట్టి ఈ యొక్క సమస్త క్రియలు జరిగి ఉన్నాయనేసి మనం అనుకోవచ్చు. এটা সত্য কথা যে প্রভু তার ভবিষ্যৎবাণী অনুসার সবকিছু তার জীবনে ঘটেছে, কিন্তু এটাও একটা সত্য যে বিরোধীদের সঙ্গে যদি আমরা হাত মিলে যদি চলবো, তাহলে সত্যকে একদিন অস্বীকার করতেই হবে। నిజమే, దేవుడి యొక్క సంకల్పానుసారంగా, ఆ ప్రవచనానుసారంగా ఈ విధంగా జరగాలి. కానీ ఒకటి మాత్రం సత్యము, ఆ యొక్క ఎప్పుడైతే శత్రువులతో మనం చేతులు కలిపి చేస్తామో ఆ యొక్క సత్యాన్ని కూడా ఈ విధంగా ఆటంకపరుస్తున్నాం మనము. হেরোদ রাজা প্রভুর ভাওবাদী জোহনকেও ভালোবাসে, আর তার ভাইয়ের স্ত্রী হেরোদিয়াসকেও ভালোবাসে। మనం చూసినట్లయితే ఆ యొక్క హెరోదు రాజు ఆ యొక్క ప్రవక్త అయిన యోహాను కూడా ఇష్టపడుతున్నాడు, మరియు తన యొక్క సహోదరుడు హెరోదిని కూడా ఇష్టపడుతున్నాడు. সময় আসলে একটাকে অস্বীকার করতে বাধ্য হলো, সত্যকে অস্বীকারই করলো। ఆ సమయం వచ్చింది ఆ యొక్క సత్యాన్ని ఈ విధంగా తిరస్కరించడానికి. আমাদের জীবনেও সময় আসবে সকলেরই, మన యొక్క జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి అనేది వస్తది. অনেকে সত্যকে স্বীকার করবো, অনেকে সত্যকে অস্বীকার করে দিব। చాలా మంది సత్యమని స్వీకరిస్తారు, కొంతమంది తిరస్కరించుకుంటారు. এই জন্য প্রভু বলছেন যে বিঘ্ন উপস্থিত হবেই, అందుకోసము ఆటంకం అనేది మన యొక్క సముఖంలోకి వస్తది. মানুষ বিঘ্নিত হবেই। ఈ విధంగా మనుషుడు ఈ విధంగా ఉంటేనే ఉంటాడు. বর্তমান যে ঘটনা, যে পরিস্থিতির ভিতরে আমরা যাচ্ছি, ఏదైతే ప్రస్తుత పరిస్థితిలో వస్తుందో ఆ యొక్క సమస్త పరిస్థితి గుండా మనం ప్రయాణిస్తున్నామో, আমাদের আশা, আমাদের বিশ্বাস, మన యొక్క ఆశ, మన యొక్క విశ్వాసము, এই যুদ্ধ প্রভুর যুদ্ধ, প্রভু বিজয়ী হবেনই হবেন। ఈ యొక్క యుద్ధం అనేది దేవుని యొక్క యుద్ధం, నిశ్చయంగా దేవుడే విజయాన్ని పొందుకోగలుగుతాడు. প্রভুর কার্যকে কেউ বাধা দিতে পারে না। ఆ దేవుని యొక్క కార్యాన్ని ఎవరు కూడా బాధించలేరు. প্রভুর ইচ্ছা, প্রভুর সংকল্প অবশ্যই প্রভু পূর্ণ করবেনই। ఆ దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క సంకల్పము నిశ్చయంగా తను నెరవేర్చుకోగలుగుతాడు. যতই বাধা আসুক, আমরা প্রভুর কাছে ওইভাবেই আনন্দ করে করে వెళ్తున్నాను అనేసి এই পৃথিবীতে 60-70 বছর থাকবো, তাতে এত কোটি কোটি টাকা দিয়ে আমরা সেই সব মাটি কিনছি, ঘর বানাচ্ছি, আর যাওয়ার সময় সব ছেড়ে যাবো। ఆ యొక్క గృహం, ఈ యొక్క లోకంలో ఉండడానికి 70-80 సంవత్సరాలు కేవలం ఉండడానికి ఆ యొక్క భూమి కొనుగోలు చేసి యొక్క గృహ నిర్మాణం అనేది చేస్తుంటాము. কিন্তু আমাদের জন্য প্রভু এখানে ভালো ঘর বানিয়ে রেখেছেন। కానీ దేవుడు మన నిమిత్తం ఒక మంచి గృహాన్ని నిర్మాణం చేసి ఉంచున్నాడు. এখান থেকে আমরা এসেছি, ওখানে আমাদেরকে চলে যেতে হবে। మనము ఆ యొక్క స్థలం నుంచి వచ్చినాము, ఆ యొక్క స్థలానికి తిరిగి వెళ్ళిపోవాల్సినదే. আমরা কালকে শুনেছিলাম এই পৃথিবীতে আমাদের কোনো বিষয় নিজের নাই। ఆ యొక్క లోకంలో మాకు నిమిత్తం ఏ ఒక్క స్థిర నివాసం అనేది లేదు. আমরা যদি আজকে বলি যে এই বাইবেলটা আমার, మనం ఈ రోజు చెప్పొచ్చు, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది నాది, এই মোবাইলটা আমার, ఈ యొక్క మొబైల్ అనేది నాది, এই সোনাটা আমার, ఈ యొక్క బంగారం నాది, এই গলায় যে চেন পড়েছে এটা আমার, ఆ నా యొక్క మెడలో ఉన్న యొక్క చైన్ అనేది నాది. যতই আমার 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 বলতে থাকি, সব একদিন ছেড়ে যেতে হবে। ఆ ఏదైతే మనము మనది నాది నాది అని చెప్తున్న సమస్తాన్ని కూడా ఒక దినం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సినదే. গরিব লাজার যেরকম ওইরকম একেবারে ভিখারি একটা মরলে ওই অল্পটা মাটির ভিতরে তাকে লাশ দিনা কবর দিতে হবে। ఆ యొక్క ధనవంతుడు అవచ్చు, బీదవాడవచ్చు, భిక్షమత్తి కూడా వాడు ప్రతి ఒక్కడు కూడా ఆ యొక్క 3 అడుగుల యొక్క ఆ సమాధిలో పెట్టవలసినదే. అక్కడికి কোটিপতি বিশ্বাসী হলো, তাকেও একদিন ওই ছোট জায়গার ভিতরে দফন দেওয়া হবে। ఆ యొక్క కోట్లాధిపతి అయిన అతని కూడా ఆ విధంగా స్వల్పమైన మట్టిలో తనను కప్పివేయడం జరుగుతుంది. এই জন্য ও বলেছিলেন, আমি এখানে কিছু আনি নাই, আমি শূন্য হাতে এসেছিলাম, শূন্য হাতে আমি চলে যাব। అందుకోసం సూర్య చైతన్యంలో లోకానికి వస్తున్న ఆ
ఆ యొక్క శూన్యతతో పైకి వెళ్ళిపోవాల్సిందే. প্রভু আমাকে দিয়েছিলেন, প্রভু নিয়ে গেলেন। ఆ ধন্য దేవుడు প্রভু। నాకు ఇచ్చిన దేవుడే తీసుకెళ్ళిపోవడం దేవుని యొక్క నామానికి ధన్యత. এই জন্য থাকলেও ধন্য প্রভু, না থাকলেও ধন্য ఆ প্রভু। ఉంటే దేవునికి ధన్యత, లేకపోయినా దేవునికి ధన్యతే. এই জন্য আমাদেরকে প্রভু কি অবস্থায় নেবেন সেটা প্রভু জানেন। అందుకోసం దేవుడు ఏ ఒక్క పరిస్థితి తీసుకుని వచ్చినా దేవునికే తెలుసు. এই জন্য প্রভুর ইচ্ছার বিরুদ্ধে যেন আমরা বচসা না করি। అందుకోసం దేవుని యొక్క విరోధంగా మనం సనుగులు ఆగకూడదు. কেন এটা হলো? ఎందుకు ఈ విధంగా జరిగింది? যদি এটা করলে এটা হতো না। ఈ విధంగా చేయకపోతే ఈ విధంగా ఉండదు కాదు. অনেকে বলে যে প্রভুর দাসন দাসকে বিষ খাওয়াই মেরে দিয়েছে। చాలా మంది అంటున్నారు దేవుని యొక్క అతిథిన దాసునికి ఆ విషం చంపిస్తున్నారని. সুগার পেশেন্ট আখুরস খাওয়াই খাওয়াই আরো বাড়িয়ে দিয়েছে, এই জন্য মরে গেল। ఆ యొక్క షుగర్ పేషెంట్ కి ఈ విధంగా ఆ యొక్క చెరుకు రసం ఇచ్చి ఈ విధంగా చంపివేస్తున్నారనేసి. প্রভু বলছেন যে আকাশের একটা পক্ষীও প্রভুর ইচ্ছার বিরুদ্ধে মাটিতে পড়তে পারে না। ఆ యొక్క ఆకాశంలో ఏ ఒక్క పక్షి కూడా దేవుని యొక్క అనుమతి లేకుండా ఆ యొక్క భూమి మీదకి రాదు. প্রভুর বাইকে তো লেখা আছে যে বিশ্বাস করবে তাকে বিষ খাওয়াই দিল সে কিছু হবে না। ఆ దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది అతనికి విషం ఇచ్చినా కూడా అది తాగినా కూడా చనిపోడనేసి. তাকে ডাইরেক্ট এরকম করে শুট করলেও কি জানে সেই গুলি ফুটবে না। ఆ యొక్క తనకు సూటిగా ఈ విధంగా కాల్చి వేసినా కూడా తనకు తగలదేమో. আমরা জানি সে আগুনে ঢুকাই দিল সদরক মশক অবেদনাগরে একটা মাথার সেই চুল পুড়ারও গন্ধ বের হলো না। మన అందరికీ తెలుసు సదరక మస్తక ఉపజ్ఞాకులు కూడా ఆ యొక్క అగ్ని గంధకం వేసినా కూడా ఆ యొక్క తల వెంట్రులో ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు. আমাদের ঈশ্বর এরকম মহান ও ভয়ঙ্কর ঈশ্বর। మన యొక్క దేవుడు అంత భయంకర దేవుడు, మహోన్నత దేవుడు. প্রভু চাইলে ফু করে দিলে সব শেষ হয়ে যাবে। ఆ దేవుడు అనుకుంటే ఈ విధంగా ఊది వేసి సమస్త క్రియలు జరిగిపోతాయి. ধুলি সম মানুষের কি অহংকার। అలాగైతే ధూళి లాంటి స్వభావం కలిగిన ఒక మనుషుడు ఎంత అహంకారుడు. এই অহংকার করে করে এই বচসা করে করে এই ফাইট করে করে চলে যাবে, মরে যাবে, নরকে চলে যাবে, তথাপিও কিন্তু প্রভুর দিকে ফিরতে চাইবে না। ఈ యొక్క ధూళి లాంటి మనుషుడు అహంకారం అవుతూ అవుతూ ఆ యొక్క నరకానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాడు, కానీ అహంకారాన్ని మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడాడు. বিরোধী কথা বলতে বলতে কার বিরুদ্ধে যে কথা বলছে নিজেই জানতে পারছে না। ఆ యొక్క విరోధి మాటలు చెప్తున్నాడు అనేసి ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నాడో ఆ యొక్క విషయాన్ని కూడా గుర్తించలేకపోతున్నాడు. সেই দিয়াবল শয়তান যেমন বিরোধী, সব সময় ভাইদের বিরোধী কথা বলতে থাকে। আমাদেরও কিছু কিছু নেচার আছে, সকাল হতেই একজনের বিরুদ্ধে বলতে শুরু। ఆ చూడండి, అపవాదైన సాతాను ఎప్పుడో విరోధంగా ఉంటదో ఆ మనలో కూడా అలాంటి స్వభావం విరోధంగా మాట్లాడేది విధంగానే. ফোন ধরলেই বাবু এসএমপি শেষ এমপি এইটা শেষ এইটা। ఆ ఫోన్ చేసిన వెంటనే ఏ ఒక వ్యక్తి ఈ విధంగా ఆ యొక్క వ్యక్తి ఈ విధంగా అనేసి చెప్తూనే ఉంటారు. আমাদের ভাইদের ভিতরে একটা আতঙ্ক, এই বাবা এই ফোন ধরবো না। ఆ యొక్క మన యొక్క సహోదరులు కూడా ఏ యొక్క ఫోన్ పట్టుకోకూడదు అనేసి ধরলেই খালি বিপদ মানে বচসা করতে থাকবে। ఆ యొక్క పట్టిన వెంటనే ఈ విధమైన విద్రోహ మాటలు 1-2 মিনিটে শেষ করবে সেটা না, আধা ঘন্টা মিনিমাম। 1-2 నిమిషాల్లో ముగించరు, అరగంట సేపు కూడా ఈ విధంగా ముగిస్తారు. সেই দিনে যে কথা বললো আজকে আরো রিপিট করতে থাকবে। ఆ రోజు ఏదో ఒక మాట చెప్పి ఆ యొక్క విషయాన్ని మరలా పునరుద్ధారణ చేస్తాడు. সব সময় যদি আমরা একজনের বিরুদ্ধে যদি করতে থাকবো তাহলে কখন আগমনের জন্য রেডি হবো? ఆ ఒకరి విరోధంగా ఎప్పుడో ఏ విధమైన మాటలు చెప్తే ఆ విధంగా ఎప్పుడు దేవుని యొక్క రెండో రాకడికి ప్రవేశించగలుగుతారు. আগমনের যাত্রীদের এটা লক্ষ্য না, আগমনের যাত্রীরা যা হলো ছাড়াতে প্রভু তার বিষয়ে বুঝবে। আমি কি, আমি এইসব কিছুই করবো না। ఆ దేవుని యొక్క రెండో రాకడ యాత్రికులు అయితే ఈ యొక్క సమస్త విషయాన్ని కూడా కన్సిడర్ చేయడానికి ఇష్టపడరు. আমরা একবার শুনেছিলাম জুন সভায় প্রভুর দাসন দাস বলছিলেন ఆ దేవుని యొక్క అతిథి దాసులు ఒక జూన్ సభలో ఈ విధంగా తెలియజేస్తున్నాను. একটা ফুলের বাগানের উপরে একটা প্রজাপতি উড়ে উড়ে আসছে। ఒక ఏమొచ్చి చూసినట్లయితే ఒక ఆ పూల తోట దగ్గర ఒక ప్రజాపతి వస్తున్నాడు ఈ విధంగా ఎగురుకుంటూ. ছোট বাচ্চা একটা দেখছে একটা রং বিরঙের প্রজাপতি একটা আসছে। అక్కడ చూస్తున్న ఒక చిన్న వ్యక్తి, ఒక చిన్న బాలుడు, ఓ తేనె నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అనేసి. ও প্রজাপতি কোথায় যাও উড়ে উড়ে? ఓ ఒక తేనె నువ్వు ఎక్కడి నుంచి ఎగురుకుంటూ వస్తున్నావు నువ్వు? তুমি একটু শুনো না, দাঁড়াও না একটু। ఒకసారి నువ్వు ఉండవు, ఇక్కడ నిలబడు, ఒక నాకు మాట వినడానికి ఇష్టపడు. আমার সময় নাই, আমি ফুলের কাছে যাচ্ছি ফুলের রস আহরণ করার জন্য। ఆనేమొచ్చి ఆ యొక్క పూల దగ్గరికి వెళ్తున్నా, ఆ యొక్క పూల దగ్గర నుంచి దాని యొక్క రసం తీసుకొని వస్తాననేసి నాకు సమయం లేదని చెప్తుంది. প্রজাপতি জানছে যে বেকার এই বাচ্চাটা আমাকে আটকিয়ে এইভাবে আমাকে ভুলিয়ে দিবে, আমাকে যেতে হবে ফুলের রস সংগ্রহ করতে হবে। ఆ యొక్క పిల్లవాడేమొచ్చి ఈ విధంగా చెప్తున్నాడు కాబట్టి ఆ యొక్క దోమను కొడుతున్నది అతను ఈ విధంగా చేస్తాడు కాబట్టి నాకు సమయం వృధా అవుతుందని చెప్తున్నాడు. আজকে কত ছোট ছোট বাচ্চারা আমাদেরকে বলছে দাঁড়া না। ఆ యొక్క చిన్న పిల్లవాడు కొద్దిగా నిలబడని చెప్తుంటారు. জুন সভা এসেছিস ঠিক আছে, ఆ యొక్క జూన్ సభకు వచ్చిన కొద్దిగా సరిగా ఉన్నది. একটু শুন না, এই মোবাইলে এরকম দেখাচ্ছে, ఆ యొక్క మొబైల్లో ఈ విధంగా చూపిస్తున్నది కొద్దిగా చూడు. ছোট বাচ্চার মতো সেই মোবাইলে আমাদেরকে ভুলিয়ে রাখছে। ఆ యొక్క చిన్న పిల్లవారికి ఏ విధంగా మొబైల్ ఇస్తే ఏ విధంగా నిశ్శబ్దంగా ఉండిపోతారు, ఆ మనల్ని కూడా ఆ విధంగా నిశ్శబ్దంగా ఉంచడానికి ఇష్టపడతారు. আমরা শুনছিলাম গতকাল এখানে একটা মাইটি প্রার্থনা আছে, ওখানে মোবাইল নিয়ে
অনেকে ব্যস্ত। నిన్నటి దినం కూడా విని ఉన్నాము, ఇక్కడ పరాక్రమ ప్రార్థన అయినప్పుడు చాలా మంది కూడా మొబైల్ లో బిజీ అవుతున్నారు అనేసి এখানে আমরা অনুরোধ করছি, আজকে তো ধরে এসেছেন ঠিক আছে, আগামী কাল থেকে মোবাইল কিন্তু কেউ ইউজ করবেন না এখানে। కానీ చూసినట్లయితే ఒక విన్నవించుకోతున్నాము, ఈ రోజు మొబైల్ పట్టున్నారు కానీ రేపటి నుండి మాత్రం ఆ విధంగా వినియోగించడానికి లేదు। যদি আপনি প্রকৃত প্রজাপতি হয় তাহলে ফুলের রস সংগ্রহ করতে হবে আপনাকে। ఒకవేళ ఆ యొక్క తేనెటీగల యొక్క తేనెటీగ అయితే నిజమైన తేనెటీగ అయితే ఆ యొక్క పువ్వుల దగ్గరికి వెళ్ళి దాని యొక్క రసాన్ని మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడాలి మీరు। ప్రభువు బైక్ হয়েছে সেই ফুলের রসের মতো, সেই মধুর মতো। ఆ దేవుని యొక్క వాక్యం అనేది మధురమైన యొక్క రసం లాంటిదే। আপনাকে মধু সংগ্রহ করতে প্রভু এখানে এনেছেন, মধু সংগ্রহ করতে হবে। ఆ యొక్క తేనెని సంగ్రహం చేయాలి కాబట్టి దానికోసమే మీరు ఇక్కడికి ఆహ్వానించబడి ఉన్నారు প্রভু যদি కాబట్టి আপনাকে জুন সভাতে এনেছেন তাহলে সেই ফুলের রস আপনাকে সংগ্রহ করতে হবে। అందునిమిత్తం జూన్ సభకు వచ్చినట్లయితే దానిని మాత్రం మీరు సేకరించడానికి ఇష్టపడాలి। প্রভুর বাক্য থেকে সেই রসটাকে সংগ্রহ করতে হবে। ఆ దేవుని యొక్క వాక్యం నుంచి ఆ రసాన్ని పీల్చడానికి ఇష్టపడాలి। এই ছোট ছোট বাচ্চা রকম কত এরকম জিনিস আসবে আপনাকে বাধা দিবে, যা না ওখানে যা না, শুন না শুন একটা কথা শুন না। ఆ యొక్క చిన్నపిల్ల వల్లే ఈ విధమైన బాధించే విషయంలో అనేకమైన వినండి వినండి అవన్నీ ఈ విధంగా ఆపడానికి ఇష్టపడతారు। এখানে শুধু একটা মোবাইলের বিষয় বললাম, আরো কত বিষয় এরকম এই বাচ্চার মতো আমাদেরকে আটকাবে। ఇక్కడ కేవలం మీకు మొబైల్ విషయమే తెలియజేయడం జరిగింది, ఆ యొక్క చిన్నపిల్లల కూడా అనేక విషయాలు కూడా ఉన్నాయి। এরকম না, মিটিং তো হয়ে গেল, আরো একটু রেস্ট করি। ఆ యొక్క మీటింగ్ అనేది కదా కొద్దిగా అని విశ్రాంతి తీసుకుందాం, আর কয়টা গান হয়ে যাও, కొన్ని పాటలు జరిగిపోయి আর একটু গান শেষ হলে প্রচার আরম্ভ হবে, ওই সময় গিয়ে বসবো। ఆ యొక్క పాట అనేది ముగించిన తర్వాత ప్రచారం అవుతుంది కదా, అప్పుడు వెళ్దాం। তাহলে ঘুমাতে কি ঘরে জায়গা নাই নাকি? అలాగే పడుకోవడానికి ఇంట్లో ఏమైనా స్థలం లేదా? ঘরে কি আপনার বিছানা নাই নাকি? ఆమెకి ఇంట్లో ఏమొచ్చేది, ఆ పడుకోవడానికి స్థలం లేదా? কেন জুন সভাতে আসলেন? అలాగైతే ఎందుకు ఈ యొక్క జూన్ సభకు వస్తారు? ঘরে ঘুমিয়ে থাকতেন, কে মানা করতো? ఆ యొక్క ఇంట్లో పడుకోవడానికి మిమ్మల్ని ఏ విధంగా ఎవరు ఆటంకపరుస్తున్నారు? এখানে কেন ভাইরা গিয়ে গিয়ে মোবাইল লুটতে হচ্ছে? ఆ ఇక్కడ సహోదరులు వెళ్ళి ఎందుకు మొబైల్ లాక్కోవడం జరుగుతున్నది? কেন এরকম পরিস্থিতিগুলো হচ্ছে? ఎందుకు ఇక్కడ యొక్క సమస్త విషయాలు జరుగుతున్నాయి? মোবাইলে যদি একবারই চালে না, জুন সভা না আসলেই তো হতো। ఇక ఈ విధమైన విషయాన్ని గుర్తించకపోయినట్లయితే జూన్ సభకు రావడమే మంచిది కదా। এখানে আসে এত কথা শুনে অপমানিত হওয়ার কি দরকার ఆ আছে? యొక్క జూన్ సభకు వచ్చి ఈ యొక్క సమస్త మాటలు విని అవమానపరచడానికి ఎందుకు వచ్చారు మీరు? ফুল সংগ্রহ করার ইচ্ছা নাই, মৌর স্মৃতি সংগ্রহ করার ইচ্ছা নাই, না আসলেই হতো। ఆ యొక్క తీపిని సేకరించడానికి ఇష్టపోతే ఆ రాకపోవడమే మంచిది। ঘরে থাকলেই তো হতো, ఆ యొక్క ఇంట్లో ఉంటే కదా మంచిది, ঘরেই তো ঘুমিয়ে থাকতেন। ఆ యొక్క ఇంట్లో పడుకోవచ్చు కదా। এখানে এসে ঘুরে বেড়াবো, এদিকে সেদিকে করবো, প্রভু এখানে ওইটার জন্য আনেন নাই। ఆ యొక్క ఇక్కడికి వచ్చి ఇటు అటు తిరగడానికి ఈ యొక్క స్థలానికి దేవుడు మిమ్మల్ని తీరుకొని రాలేదు। যার জন্য ফোর্স করে সে চিড়িয়াখানায় রাখার মতো আমাদেরকে বিশেষদেরকে গেট তালা মেরে এই কম্পাউন্ডে রাখতে হচ্ছে। ఆ యొక్క బలవంతంగా ఈ విధంగా కంపౌండ్ లో ఉంచడం జరుగుతుంది। చాలా మందికి యొక్క ఆ జూ పార్క్ లో ఏ విధంగా ఉంచుతామో ఆ విధంగా। কি আপনারা সেই চিড়িয়াখানার জন্তু নাকি যে আপনাদেরকে আমরা কম্পাউন্ড তালা মারে করে এখানে রাখতে হচ্ছে? ఆ యొక్క జీవరాశులు ఉంచే యొక్క జూ పార్క్ లాగా మీకు ఈ విధంగా ఉంచడానికి జరుగుతుందా ఇక్కడ? দিন আসবে প্রভু সব ছেড়ে দিবেন। ఆ దినం వస్తుంది, ప్రతి ఒక్కరిని దేవుడు విడిచిపెట్టేస్తాడు। ফুল সব মানে ঝরে যাবে, তখন রস খুঁজতে আসলে আর পাবেন না। ఆ యొక్క పూలనిధి రాలిపోయిన తర్వాత దాని యొక్క రసాన్ని పీల్చడానికి వచ్చినట్లయితే మరి ఉండదు అది। আজকে প্রভু অ্যাভেলেবল ফুল দিচ্ছেন, এসে এসে সংগ্রহ করতে পারেন। ఇప్పుడు సమృద్ధిగా ఒక పువ్వు అనేది ఇస్తున్నాడు కాబట్టి దాన్ని సేకరించడానికి రావాల్సినదే। যদি সংগ্রহ করার ইচ্ছা নাই, আপনি নাও আসতে পারেন। ఒకవేళ సేకరించడానికి ఇష్టపడపోతే రాకపోవడం మంచిది। জাহাজে ঢুকতে ইচ্ছা নাই, নাও আসতে পারেন। ఆ యొక్క నోవా ఓడలకు ప్రవేశించడానికి ఇష్టం లేకపోతే రాకపోవడమే మంచిది। টাইটানিক জাহাজ ভালো লাগছে, যেতে পারেন। ఆ యొక్క టైటానిక్ ఓడనే మంచిగా అనిపిస్తే ఆ యొక్క టైటానిక్ ఓడ దగ్గరికి వెళ్ళిపోవచ్చు। কিন্তু প্রভুর কাছে আসতে হলে আমাদেরকে প্রভুর বাধ্য হতে হবে। కానీ దేవుని దగ్గరికి రావాలంటే దేవుని యొక్క మాటకి లోబడాల్సిందే। এই জন্য অনুরোধ করছি আগামীকাল থেকে হাতে বাইবেল ধরে আসবেন পুলপিটে, মানে প্যান্ডেলে ঢুকলে। అందుకోసం విన్నవించుకున్న రేపటి దినం నుంచి ఆ ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని రావాల్సినదే। আপনি ঘরে থাকলে কি জার্নি করলে মোবাইলে আপনি বাইবেল দেখুন, মানা নাই, কিন্তু প্রভুর ঘরে আসলে বাইবেল নিয়ে আসতে হবে আপনাকে। ఆమె ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె చేతితో আমাকেও তো টাকা হয়েছিল জুন সভাতে, তুমি কেন আসলে না? అరే నిన్ను కూడా పిలవడం జరిగింది, ఎందుకు నువ్వు జూన్ సభకి రాలేదు? তোমাকেও তো পবিত্র হওয়ার সুযোগ দেওয়া হয়েছিল, তুমি কেন পবিত্র হতে চাচ্ছ? నిన్ను కూడా పరిశుద్ధులుగా అవ్వాలని అవకాశం ఉండేది కదా, నువ్వెందుకు అవ్వలేకపోయావు? তোমাকেও প্রভুর সংকল্পের ভিতরে প্রভু নিতে চাচ্ছিলেন, তুমি কেন আসতে চাচ্ছ না? నిన్ను కూడా దేవుని యొక్క సంకల్పానుసారంగా నడిపించడానికి ఇష్టపడితే నువ్వెందుకు రాలేదు? এই যে শেষকালে এরকম লোকগুলাও থাকবে, నీ యొక్క అంత్యకాల స్థానంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు, যারা সত্যের প্রচার শুনতে চাইবে না। ఎవరైతే నిజమైన సత్య బోధనని వినడానికి ఇష్టపడరు। বাইবেল বলছে কান চুলকানির মতো রাশি রাশি গুরুদেরকে
যেটা তাদের সন্তোষজনক বাক্য প্রচার করবে ওইরকম প্রচারকদেরকে মানে মনোনীত করবি। ఆ యొక్క చెవులు గిర్రుమనే వారి యొక్క చెవులు గోక్కునే వ్యక్తులుగా వారి యొక్క ఏ ఒక్క దేవుని యొక్క మాట వినడానికి కూడా ఇష్టపడిన వ్యక్తిగా ఉంటారు వారు. এটাও প্রভুর দ্বিতীয় আগমনের একটা চিহ্ন। ఇది కూడా దేవుని యొక్క రెండో రాకడకి ఒక గుర్తు. পৌল বলছে এটা শেষ কালের একটা চিহ্ন। అలాగైతే దేవుడు అంటున్నాడు ఇది ఒక అంత్యకాలకు ఒక గుర్తు అనేసి. এরকম অবস্থাগুলো দেখা যাবে। ఈ యొక్క సమస్త విషయాలు కూడా కనిపిస్తాయి. একবার প্রভুর দাস বলেছিলেন, ఒకసారి ఏమొచ్చి దేవుని యొక్క అతిథిన దాసుడు కూడా చెప్తున్నాను, সৈনিকরা যারা বর্ডারে বিএসএফ বা যুদ্ধ করতে যায়, ఎవరైతే సైనికులు బోర్డర్ లోకి వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్తారో শত্রুদেরকে এইভাবে অ্যাটাক করতে যখন যায়, ఆ యొక్క శత్రువులు ఎప్పుడైతే ఆటంకపరచడానికి వెళ్తారో তখন যদি নিজেদের গ্রুপে যদি একটা মানে সেই কি বলে এটা ভয়গ্রস্ত সেই ভীত ডরপুক একজন যদি আর্মি থাকে, তাহলে তাদের గ్రూపేర్ যে ఆర్మీ పరాజయ కారణం কিন্তু సే হবে. ఆ యొక్క సైనికులలో ఒక భీతివాడు ఉన్నట్లయితే, ఆ భయం చెందేవాడు ఉన్నట్లయితే ఆ యొక్క సమస్త గ్రూప్ లోకి అతనే విరోధి అవుతాడు మొట్టమొదటిగా. মানে শত্রুরা যে তাকে অ্যাটাক করবে বা শত্রুরা যে তাদের এইভাবে পরাজয়ের কারণ সেটা নয়, কিন্তু নিজেদের ভিতরে যে গ্রুপের ভিতরে একটা মানে সেই আতঙ্কিত কি ভীতগ্রস্ত যে আর্মি থাকবে সেই হচ্ছে তাদের পরাজয়ের মূল কারণ. ఆ యొక్క శత్రువులు ఈ విధంగా యుద్ధం చేస్తారని కాకుండా వారి యొక్క సైన్యంలోనే వారి యొక్క మధ్యలో ఉన్న వ్యక్తి శత్రువుగా మారి అతనే ఉంటారు, ఈ యొక్క భీతి చెందే వ్యక్తి. এই জন্য অনেক সময় দেখা যায় এরকম আতঙ্কিত আর্মিদেরকে শুট করে দেওয়া হয়. అందుకోసమే అలాంటి భయగ్రస్తుల యొక్క సైనికుల్ని ఆ యొక్క గన్నుతో కాల్చివేయడం జరుగుతుంది. এরকম লোকরা আগে দিয়ে ফেলে দিবে আর পিছন দিকে পালাবে. ఇలాంటి వ్యక్తులు ముందుగా ఈ విధంగా తోసివేసి వెనక్కి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. আর্মিদের এই পিছনে যেতে পালাতে না পারে বলে ব্রিজও অনেক সময় ভাঙিয়ে দেওয়া হয়. అందుకోసమే వెనక వెళ్ళకూడదని బ్రిడ్జ్ లో కూడా ఈ విధంగా విరిచివేయడం జరుగుతుంది. আগমনের যাত্রীদেরকেও প্রভু এইভাবেই বলছেন, ఆ దేవుని యొక్క రెండు రకాల యాత్రికులు కూడా ఈ విధమైన విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. হাত ধরে যদি পিছন দিকে তাকায় আমার যোগ্য নয়. ఆ యొక్క చెయ్యి పట్టుకొని ఈ విధంగా వెనక్కి ఉండడం ఈ విధమైన యుద్ధం కాదు. కమాండర్ যখন বলছে তো মরলে মরতে হবে, যেতে হবে. ఆ యొక్క సైన్యాధిపతి ఏదైతే ఆదేశిస్తున్నాడో ఆ చావాల్సి ఉంటే చావాల్సిందే అక్కడ. প্রভু বলছেন যে মৃত্যু পর্যন্ত বিশ্বস্ত থাকতে হবে. ఆ దేవుడంతా మరణం వరకు కూడా మీరు నమ్మకంగా ఉండండి. এখন পর্যন্ত আমাদের সামনে মৃত্যুটা আসে নাই. అందుకోసం ఎప్పటి వరకు కూడా ఆ యొక్క మృత్యు అనే సమాచారం మేము రాలేదు మన సముఖంలోకి. দিন হয়তো আসবে সদরক মশক অবেদনাগুর মতো, একদিকে আগুন থাকবে আর একদিকে প্রভুকে অস্বীকার করার বিষয়টা থাকবে. ఆ సమయం అనేది వస్తది. ఆ సదరక్ మెసక అభ్యర్థనకు లాగా ఒకవైపు అగ్ని ఇంకోవైపు ఈ విధంగా ఉంటది. প্রভুকে অস্বীকার করলে ছেড়ে দেওয়া হবে, প্রভুকে অস্বীকার না করলে আগুনে ফেলে দেওয়া হবে. ఆ దేవుణ్ణి ఒప్పుకుంటే ఆ యొక్క అగ్నిలో వేయడం జరుగుతుంది, దేవుణ్ణి ఆ ఒప్పుకోకపోతే ఆ విడిచిపెట్టడం జరుగుతుంది. যারা ভীতু তারা প্রভুকে অস্বীকার করবে, আগুন থেকে তো বাঁচবো. ఎవరైతే భీతి కలిగి ఉంటారో అధైర్యవంతులు ఉంటారో వారు ఏమొచ్చి ఆ రక్షణ పొందడానికి ఇష్టపడతారు, దేవుని ఒక నామాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. কিন্তু এই পৃথিবীতে আমরা কতদিন বাঁচবো? అలాగైతే ఈ యొక్క లోకంలో ఎన్ని దినాలు మనం బ్రతికి ఉండగలుగుతాము? এই 60-70 কি 80 বছরের জীবনের জন্য আমাদের কত চিন্তা. ఆ యొక్క 70-80 సంవత్సరాలు జీవితం నిమిత్తము మన యొక్క ప్రయాస ఎంతగా ఎదిగిపోతున్నది. কিভাবে ఇన్కమ్ করব, ఏ విధంగా ఆదాయం సంపాదించుకోగలుగుతాము, ব্যাংক బ్యాలెన్స్ বাড়াবো, ఏ విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెంచుతాము, কিভাবে সোনা రూపా কিনবো, ఏ విధంగా బంగారం వెండి కొనుగోలు చేస్తాము, কিভাবে জমি বাড়ি বানাবো, ఏ విధంగా భూములను మరియు భవనాలను నిర్మాణం చేస్తాము, কিভাবে এই জগতে লাক্সারিয়াস লাইఫ్ এইভাবে মানে জীবন যাপন করব. ఇవే లోకంలో ఉన్న నమ్మకమైన విలాసమైన జీవితాన్ని ఏ విధంగా జీవిస్తాము. যতই যা করলো সেই 100 বছরের উপর আমাদের লাইফটা ক্রস করবে না. ఎంత ఎక్కువ చేసినా ఎంత విలాసం చేసినా కేవలం 70-80 సంవత్సరాల జీవితమే ఇది. কিন্তু তারপরে যে আরেকটা অনন্তকালীন জীবন আছে, সেই জীবনের জন্য আমাদের ভিতরে কোনো প্রাণপণ দেখতে পাওয়া যায় না. కానీ తర్వాత చనిపోయిన తర్వాత ఒక నిత్యమైన జీవితం ఉంటది, అది నరకం పరలోకం అనేది. ఆ యొక్క జీవితం నిమిత్తం మనం ప్రయాస పడము. প্রভু বলছেন যেখানে তোমার ধন থাকবে সেখানে তোমার মন থাকবে. అందుకోసమే దేవుడు ముందుగానే తన ఒక వాక్యంలో బయలుపరుస్తున్నాడు, ఎక్కడైతే ధనం ఉంటుందో మీ యొక్క మనసు అక్కడే ఉంటది. নাসমান বদলার জন্য তুমি পরিশ্রম করো না, কিন্তু সেই অনন্তকাল যেটা জীবিত রাখবে সেই জীবনের জন্য তুমি পরিশ্রম করো. ఈ యొక్క నాశనం చేసే దాని మీద ప్రయాస పడకండి, కానీ నిత్య జీవితం ఏదైతే ఉందో దానికోసం మీరు ప్రయాస పడండి. এই নাসমান জীবনের
জন্য আমরা কত ভাবে এইভাবে একেবারে বিদেশেও গিয়ে অনেকে কাজ করে যেন আরো একটু ধনী হবো, আরো একটু ইনকাম করবো, আরো একটু এইভাবে ভালোভাবে জীবন যাপন করবো বলে চাই। ఈ యొక్క దానికోసం రక్షించుకోవడానికి సంపాదించుకోవడానికి అనేక మంది విదేశాలకు కూడా వెళ్ళి ఈ యొక్క పని చేయడానికి ఇష్టపడుతుంటాము। ওই বিদেশে থাকতে কত রকমের দুঃখ কষ্ট, কত রকমের হয়তো এরকম পরিস্থিতির ভিতরে যেতে হয়। ఆ యొక్క విదేశాలకు వెళ్ళి అనేకమైన ఇబ్బందులు అనేకమైన బాధలు కూడా పొందవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది। কতজন এরকম বিদেশে কাজে গিয়ে মারাও পড়ে যায়। అనేక మంది విదేశాలకు వెళ్ళి చాలా మంది కూడా చనిపో ఉంటుంటారు। এই জগতের অল্প দিনের জীবনের জন্য এত পরিশ্রম, ఆ యొక్క లోకంలో కొంత స్వల్పకాల జీవితం నిమిత్తం ఇంత ప్రయాస, কিন্তু আত্মিক জীবন রক্ষা করার জন্য চলো জুন সভা বলে আমার টাকা পয়সা নাই। ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని రక్షించుకోవడానికి జూన్ సభకు వెళ్తే వెళ్దామంటే మా దగ్గర డబ్బు ధనం అనేది లేదు। ইচ্ছা তো আছে কিন্তু কি করব, আমার ছুটি নাই। మాకు ఇష్టం ఉంది కానీ మనకు సెలవు లేదు। আমার পরীক্ষা আছে, మాకు పరీక్ష ఉంది। আমার ছেলে মেয়ের পরীক্ষা আছে, నా కుమారుడు కుమార్తె యొక్క పరీక్ష ఉంది। এই জন্য আর যেতে পারছি না। అందుకోసం వెళ్ళడానికి ఇష్టపడడం లేదు। আমার বাচ্চা ছোট আছে বাবু, এই বছর না নেক্সট বছর চেষ্টা করব। నా యొక్క పిల్లవాడు చిన్నవాడు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ సంవత్సరం వెళ్ళడానికి ఇష్టపడతాను। আমাদের বেশি ছোট আছে তো, ఎందుకంటే పిల్లవాడు చాలా చిన్నవాడు కదా। অথচ উড়িষ্যা থেকে আসাম আরো ছোট, গত বছর যখন এসেছে এখন হয়তো বছরের হওয়ার কাছাকাছি, যখন তখন তো একেবারে নতুন জন্ম। చూసినట్లయితే উড়িষ্যা থেকে আসামে নিজের বাবা মার কাছে যেতে পারলো বাচ্চাকে নিয়ে। చూసినట్లు ఒడిశా నుంచి ఒక అస్సాం ప్రాంతానికి కూడా చిన్న పిల్లవాడిని తోడుకొని వెళ్ళి ఉన్నారు, అప్పుడే జన్మించిన పిల్లవాడిని। এখন সেই বাচ্চা হয়তো বছরের কাছাকাছি হয়েছে কি তারও পার হয়ে যেতে পারে। এখন উড়িষ্যা থেকে এখানে আসতে বাবু বাচ্চাটা ছোট আছে তো, নেক্সট বছর বাচ্চা বড় হবে তখন আসবে। ఆ యొక్క పిల్లవాడికి ఒక సంవత్సరం అవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఆ యొక్క ఒడిశా నుంచి యొక్క జూన్ సభకి వెస్ట్ బెంగాల్ రావడానికి మాత్రము నా యొక్క పిల్లవాడు చిన్నగా ఉన్నాడనేసి ఈ సంవత్సరం రాలేదని చెప్తున్నారు। দেখা যাবে যে নেক্সট বছর আর একটা হয়ে গেল, ఇక సంవత్సరం వచ్చినట్టే ఇంకో సంవత్సరం అవుతుంది। নাই বাবু কি করবো, যাওয়াটা হচ্ছে না। చెప్తున్నారు అది వెళ్ళడానికి అవ్వడం లేదనేసి। জগতের জন্য কত কিছু, কোথায় উড়িষ্যা কোথায় আসাম, তখন আরো দূর নাই, বাচ্চা ছোট নাই। చూసినట్లయితే లోక విషయం అయితే తనకు సంసిద్ధము, ఆ యొక్క అస్సాం ఎక్కడ ఉంది, యొక్క ఒడిశా ఎక్కడ ఉన్నది। এখন জুন সভা আসতে বাচ্চা ছোট আছে বাবু, నెక్స్ట్ বছর দেখবো। కానీ యొక్క జూన్ సభ రావడానికి మాత్రము ఒక చిన్న పిల్లడు కాబట్టి రాలేకపోతున్నాం అనేసి। నెక్స్ట్ বছর জুন সভা হবে কি হবে না কে জানে। ఆ యొక్క మరొక సంవత్సరం జూన్ సభ అవుతుందా లేదా ఎవరికి తెలుసు। হতে পারে এটাই কি লাস্ট জুন সভা, అవ్వచ్చు ఇదే ఒక అంతిమమైన జూన్ సభ। আমরা পরিস্থিতিগুলো তো দেখছি, নেক্সট বছর জুন সভা হবে কিনা আমাদের গ্যারান্টি দিতে পারছি না। ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే మరొక సంవత్సరం యొక్క జూన్ సభ అవుతుందో లేదో మేము గ్యారంటీ చెప్పలేము। আমরা জানি ওই বিড়ালের বাচ্চাকে আজ এখানে, কালকে ওখানে, পরশু ওইখানে, সবাইটাকে স্টার্টিং থেকে এইভাবে প্রভু পরিচালিত করে আনছেন। ఆమె ఒక చిన్న పిల్ల వల్లే ఎక్కడ ఒక స్థలము ఇక్కడ అక్కడ ఇక్కడ ఈ విధంగా ఆ యొక్క సాహసంగా ప్రారంభం నుంచి దేవుడు ఈ విధంగా పరిచాలన చేస్తున్నాడు। আমরা অনেক সাইকেল শুনেছি, কোথায় বজবজ, কোথায় সে লিন্টন স্ট্রিট, কোথায় কি হাওড়া ক্লাব, কোথায় কি কি করে 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 প্রভু 66 এখানে আনলেন। మనం చూసినట్లయితే అనేక సాక్ష్యం బొజబొజ ఎక్కడ, ఆ లింటన్ స్ట్రీట్ ఎక్కడ, మరియు అనేకమైన ప్రాంతాల నుంచి 1966లో ఈ యొక్క దేవగ్రహంకి దేవుడు తోడుకొని వచ్చినాడు। ইসরায়েলের দিকে আজকে এখানে তম্বু, কালকে ওখানে তম্বু, পরদিন ওখানে তম্বু, এই করে করে প্রভু নিয়ে আসলেন। ఆ ఇజ్రాయెల్ జనాంగంలో విషయంలో కూడా ఇక్కడ ఒక దినం గుడారం వేసుకోవాలి, అక్కడ ఒక దినం గుడారం వేసుకోవాలి, ఆ యొక్క ప్రాంతంలో గుడారం వేసుకోవాలి, ఒక్కొక్క దినం ఒక్కొక్క రాయితీగా ఉండేది అక్కడ। ইসরায়েলের কোন সময় নিজের জন্য একেবারে পার্মানেন্ট ঘর বানাই নাই। ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగం వారి యొక్క స్థిర నివాసం ఏ ఒక్క దినం కూడా నిర్మాణం చేయలేదు। তাদের জন্য সব টেম্পোরারি সে তম্বু, ఆ ప్రతి ఒక్క దినం కూడా ఒక తాత్కాలికమైన ఒక గుడారాన్ని మాత్రమే ఏర్పాటు చేసేవారు। আগমনের যাত্রীদের জীবনও ঠিক সেরকম অবস্থা। అంటే ఆత్మీయ యాత్రికుల యొక్క జీవితంలో కూడా అదే దుస్థితి। এই পৃথিবী আমাদের জন্য পার্মানেন্ট গৃহ নয়, ఈ యొక్క లోకం కూడా స్థిర నివాసం అనేది కాదు మనకు। আমাদের পার্মানেন্ট ঘরে আমাদেরকে যেতে হবে। ఆమె యొక్క స్థిర నివాసం అనే ఒక ప్రాంతానికి మనం తప్పకుండా వెళ్ళవలసినదే। সেখানে আমাদের জন্য ঘর অলরেডি প্রভু রেডি করে রেখেছেন। ఆ యొక్క స్థలం మన నిమిత్తం దేవుడు నిశ్చయంగా నిర్మాణం చేసి ఉంచున్నాడు। আমাদের প্রভু বলেছেন যে আমি যাচ্ছি তোমাদের জন্য ওখানে ঘর বানায় রাখবো, আমার বাবার ঘরে অনেক সম্পত্তি আছে, অনেক জায়গা আছে। మన దేవుడైన యేసుక్రీస్తు ముందుగానే చెప్పినాడు, ఆ నాయక నేను ఉండే స్థలానికి, నాయక తండ్రి నివాసానికి తీసుకెళ్ళడానికి, నేను గృహ నిర్మాణం చేయడానికి వెళ్తున్నాను అనేసి। এই পৃথিবীতে यहोवा तू मेरा शरण स्थान ठहरा है, तूने जो परम प्रधान को अपना धाम मान लिया है, इसलिए कोई विपत्ति तुझ पर न पड़ेगी, न कोई दुख तेरे डेरे के निकट आएगा।